ఒకప్పుడు శిబి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలించేవాడు. తన గ్రామంలోని ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని దయామయుడిగా పేరుగాంచాడు. ఒక రోజు దేవతలు ఆయన ధర్మాన్ని పరీక్షించాలని నిర్ణయించారు. ఇంద్రుడు గద్ద రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలో భూమికి వచ్చారు. పావురం భయంతో పారిపోతూ, రాజా నన్ను కాపాడండి అని శిబి చక్రవర్తి ఒడిలోకి చేరింది. కొద్దిసేపటికే గద్ద అక్కడికి వచ్చింది. ఆ పావురం నా ఆహారం, దాన్ని నాకు అప్పగించండి అని అడిగింది. రాజు ఆలోచించాడు. ఒకవైపు పావురం ప్రాణం, మరోవైపు గద్ద ఆకలి. ఇద్దరికీ న్యాయం ఎలా చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు శిబి చక్రవర్తి, ఈ పావురాన్ని ఇవ్వలేను, కానీ దీని బరువుకు సమానంగా నా మాంసం ఇస్తాను అని అంటాడు. తక్షణమే తోలం తీసుకువచ్చారు. ఒకవైపు పావురం పెట్టారు, మరోవైపు రాజు తన శరీరం నుంచి మాంసం కోసి పెట్టాడు. ఎంత మాంసం పెట్టినా పావురం బరువుకు సరిపోలలేదు. శిబి చక్రవర్తి చివరికి నా మొత్తం శరీరాన్నే ఇస్తాను అని చెప్పి తానే తూలంలో కూర్చున్నాడు. అప్పుడు ఆ గద్ద, పావురం వెంటనే తమ అసలు రూపాల్లోకి మారి ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు. రాజా, నీ ధర్మం, త్యాగం అపూర్వం అని ప్రశంసించారు. ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆశ్రయం కోరిన వారిని కాపాడటం గొప్ప ధర్మం. నిజమైన రాజు తన ప్రజల కోసం తన ప్రాణాన్నైనా ఇస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.